2019లో ఏదో అవకాశం వచ్చింది, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని ఒకసారి అవకాశం ఏంటి అన్నారు. ఆ తర్వాత 5 ఏళ్ళు జనాలు ఆ బాధలు అనుభవించారు. ఇప్పుడు తెలిసిపోయింది ఆయన భవిష్యత్తులో ఇంకెప్పుడు రాజకీయాల్లో ఆయన సక్సెస్ అయ్యేది ఉండదు. అది రూల్డ్ అవుట్. ఇంకా ముఖ్యంగా మీరు అడిగిన విధానం, ఇప్పుడు విశాఖపట్నంలో అంటే అచ్యుతాపురంలో మీ ప్రాంతంలోనే జరిగిన ఇవన్నీ. అవును అవును మేడం, అచ్యుతాపురంలో కానివ్వండి, అదే పరవాడ ఫార్మాస్యూటికల్ సెజ్లో కానివ్వండి, గత 2019 నుంచి 2024 వరకు 119 సంఘటనలు జరిగినాయి. అలాగే 120 మంది వరకు చనిపోవడం జరిగింది. ఆ జరిగిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించాడు, ఏ విధంగా నష్టపరిహారం ఇచ్చారు అనేది ప్రజలంతా చూశారు. అతను చేసిన చేష్టాలకు విసిగెత్తిపోయి అతన్ని ఓడగట్టి మూల కూర్చోబెట్టారు. అయితే మొన్న జరిగిన సంఘటనకి ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే స్పందించడం జరిగింది. సంఘటన స్థలానికి గంటలోనే, నిమిషాల్లోనే స్థానికంగా ఉన్న అధికారులంతా వెళ్ళటం జరిగింది. గంటలోనే జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ గారు కానీ అందరూ అక్కడికి వెళ్ళి ఆ బాధితులకి ఏ విధంగా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి అనేది దగ్గరుండి చూసుకొని అందరికీ ప్రైవేట్ హాస్పిటల్స్కి పంపించి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా ముందు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే మంచి వైద్యం అందించమని సీఎం గారు ఆదేశించడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 17 మంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వాళ్ళకు కూడా అలాగే ఎక్కువగా గాయాలు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత స్వల్ప గాయాలు అయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు మనం తిరిగి తేలేము, కానీ వాళ్ళు కుటుంబాలకి తీరని లోటు, ఆ లోటు ఏ విధంగా భర్తీ చేయలేము. అయినా సరే ముఖ్యమంత్రి గారు వారికి ఎక్స్గ్రేషియా ₹1 కోటి ప్రకటించడం జరిగింది. అలాగే ఎక్కువ గాయాలు జరిగిన వాళ్ళకి 50 లక్షలు, స్వల్ప గాయాలు జరిగిన వాళ్ళు 25 లక్షలు ప్రకటించడం జరిగింది. మరీ ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మరుసటి రోజే పరామర్శకు వచ్చినప్పుడు క్షతగాత్రులు ఎక్కడున్నారో విశాఖపట్నం మెడికల్ హాస్పిటల్, నేను స్వయంగా అక్కడ ఉన్నాను మేడం. ముఖ్యమంత్రి గారు వచ్చిన విధానం, అక్కడ ఉన్న ప్రజలకు కానీ అలాగే క్షతగాత్రులకు కానీ వాళ్ళ కుటుంబాలను పరామర్శించే విధానం ఎంత పద్ధతిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చడం, వాళ్ళకంతా మెరుగైన వైద్యం ఇవ్వమని అక్కడ ఉన్న అధికారులకి, డాక్టర్లకి, అలాగే ప్రతి కుటుంబాన్ని దగ్గర ఒక విఆర్ఓని, ఒక ఆర్ఐని, ఒక ఎంఆర్ఓని, అలాగే ఆ ప్రాంత ఆర్డీఓని, డిఆర్ఓని, మెడికల్ డిపార్ట్మెంట్ని, అలాగే పోలీస్ వాళ్ళకి కూడా అక్కడ భద్రత చేకూర్చి సొంత కుటుంబం కన్నా ఎక్కువ చూసుకున్నారు. దానికి నేను ఒక్కనే సాక్ష్యం కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం. అలాగే ఆయన వచ్చిన విధానం ఏంటంటే అంత హుందాతనంగా ఉంది. అదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చిన విధానం ఏంటంటే ఎయిర్పోర్ట్ కాడి నుంచి జై జగన్ జై జగన్. ఏమయ్యా, కనీసం సరే ఎయిర్పోర్ట్ కాడ ఏదో నీ కార్యకర్తల్ని పిలిపించుకోనో లేకపోతే నీ నాయకుల చేత జనాలు తోలించుకొని ఏదో అనుకుంటావు. అక్కడ నుంచి అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్ దగ్గర వెళ్ళావు. హాస్పిటల్ ప్రెమిసిస్లో అనేక మంది ఆరోగ్యం బాగలేని వాళ్ళు జాయిన్ అయి ఉంటారు, అనేక మంది వైద్యం తీసుకుంటా ఉంటారు. అందుట్లో ఈ యొక్క సంఘటనలో గాయపడిన వాళ్ళు కూడా వైద్యం తీసుకుంటున్నారు, ఐసీయూలో ఉన్నారు. ఎంత దారుణం అండి. అక్కడ కూడా జై జగన్ జై జగన్ ప్లస్ ఫ్లెక్సీ. కానీ ఒక పాయింట్, ఇప్పుడు జరిగిన ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అన్ని కూడా ఆయన హయాంలో సరిగ్గా చెకింగ్స్ లేకపోతే ఆ మానిటరింగ్ చేయకపోవడం కదా ఇప్పుడు జరిగింది. మరి దానికి ఆయన బాధ్యత వహించకుండా 2 నెలల్లో వచ్చిన మీరు ఎక్స్గ్రేషియా ఇస్తే మిమ్మల్ని అంటున్నారే, మీ అది ఓవర్ మంచితనమా లేకపోతే చేతకంతనమా? లేదు లేదు మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని నేను ముందలే నా పాసింగ్ రిమార్క్స్ లో చెప్పాను. ఇప్పుడు ఆ పాయింట్కే వస్తున్నా. 2020లో ఎల్జీ పాలిమర్స్ విషయం జరిగిందండి. 2020లో ఆయన ప్రభుత్వమేగా. ఏ విధంగా ప్రజలు చనిపోయారు ఆ సంఘటనలో, అక్కడ ప్రజలు బాధపడ్డారు, చుట్టుపక్కల వాళ్ళు, అలాగే అక్కడ దాంట్లో పనిచేసే కార్మికులు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ ఆ విషవాయు పీల్చుకుంటాం వల్ల 12 మంది చనిపోయారు. అలాగే వందల సంఖ్యలో వాళ్ళు ఆరోగ్యాలు పాడైన, శ్వాసకోశ వ్యాధులు కానీ అనేక రకమైన వ్యాధులు కానీ వాళ్ళు ఇవాళ రోజు కూడా అనుభవిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జోబులోంచి ₹1 లేదే. ఆ రోజు యాజమాన్యం ద్వారా ఆ 12 మందికి
కోటి రూపాయలు తెలుగుదేశం పోరాటం, చంద్రబాబు నాయుడు గారి పోరాటం, అలాగా ఉన్న ప్రతిపక్షాల యొక్క పోరాటం వల్ల, డిమాండ్ వల్ల